సూపరా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పూజాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు పచ్చి కొబ్బరి లడ్డూలు ఎట్లా చేస్తారనేది చూపిస్తాను. పదండి చూద్దాము. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో తురిమి పెట్టిన 2 బౌల్స్ ఆఫ్ పచ్చి కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేయండి. దాన్ని అంటే పచ్చి కొబ్బరిని బాగా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అయిపోయినాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు అంటే నెయ్యి అంతా కరిగి కొబ్బరితో మిక్స్ అయ్యి ఒక స్మెల్ వస్తుందన్నమాట. మీకు ఒక మంచి గమగమ స్మెల్ వస్తుంది. అప్పుడు వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండాలి. టైమింగ్లో చెప్పాలంటే ఒక 3 to 4 మినిట్స్ మీరు బాగా ఫ్రై చేయాలి. అది కూడా లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ చేయకూడదు. ఇది అంతా ఫుల్ లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. అప్పుడే మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎట్లా అంటే నేను 2 బౌల్స్ ఆఫ్ కొబ్బరికి 1 బౌల్ షుగర్ తీసుకున్నాను. కానీ 1 బౌల్ వేసేద్దండి. ఫస్ట్ హాఫ్ బౌల్ వేసుకోండి. హాఫ్ బౌల్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయండి ఒక 2 మినిట్స్ అట్లా. అంటే ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే నేను చక్కెర వేసినా కదా, ఆ చక్కెర అంతా కొబ్బరితో బాగా మిక్స్ అయ్యి కొంచెం కరిగిపోవాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఈ లడ్డూలు చాలా బాగుంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటాయి. మళ్ళీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మళ్ళీ ఏమంటే మీకు చేయడానికి ఎక్కువ టైం కూడా పడదు. ఓన్లీ ఒక 10 to 15 మినిట్స్ లోపల మీరు చేయొచ్చు. మళ్ళీ ఎక్కువ ఇంగ్రీడియంట్ కూడా అవసరం లేదు. ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ అయితే మీకు పచ్చి కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ కొంచెం చక్కెర వేసుకున్నానండి. అంటే టోటల్ 2 బౌల్స్ ఆఫ్ పచ్చి కొబ్బరికి హాఫ్ బౌల్ షుగర్ చాలండి. కానీ మీరు టేస్ట్ చూడండి. మీకు ఇంకొంచెం షుగర్ కావాలనిపిస్తే మీరు మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయాలి. అంటే చక్కెర కరిగే వరకు మళ్ళీ ఫ్రై చేయాలి. ఇంకా బాగా ఫ్రై అయినాక దీంట్లో మీరు యాలకి పౌడర్ వేయాలి. ఒక 2 to 3 యాలకి తీసుకోండి చాలు. దాని పౌడర్ చేసి వేసేయండి. వేసేయి మళ్ళీ బాగా మిక్స్ చేయండి ఒక 1 మినిట్ అట్లా. అంతా రెడీ అయినాక మళ్ళీ పైన నుంచి ఒక స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నెయ్యి ఎందుకంటే ఆప్షనల్, కొంచెం షైనీ లాగా వస్తుంది అని అంతే, కానీ వేరే ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేసేయండి. దానికి కొంచెం ఆరడానికి టైం ఇవ్వండి. ఎందుకంటే వేడిలో లడ్డు కట్టడానికి రాదు, చేయి కాలిపోతుంది. సో ఒక 2 మినిట్స్ ఆరడానికి ఇవ్వండి. కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు లడ్డు కట్టుకుంటే చాలు. ఇప్పుడు లడ్డు కట్టుకుందామండి. కొంచెం ఆరిపోయింది, అంత ఏం వేడిగా లేదు. కొంచెం తీసుకొని లడ్డు కట్టడానికి స్టార్ట్ చేయండి. దీంట్లో 2 బౌల్స్ తీసుకున్నాను కదా, ఒక మినిమం 10 to 12 లడ్డు అయితే ఖచ్చితంగా అవుతాయండి. అంటే మీడియం సైజ్వి, పెద్దవంటే అన్నీ కావేమో. మీడియం సైజ్ అయితే ఒక 10 to 15 అవుతాయి. మీకేమైనా లడ్డు కట్టేటప్పుడు చేయి కొంచెం కాలుతుంది అట్లా అనిపిస్తే మీరు చేయికి కొంచెం నీళ్ళు అంటించుకొని లడ్డు కట్టాలండి. అంటే కొంచెం నీళ్ళు అంటించుకుంటే మీకు అంతా కాలదనమాట. నీళ్ళు అంటించుకొని లడ్డు కట్టుకుంటే లడ్డూలు కూడా బాగా వస్తాయి, మీకు కూడా చేయి కాలదు. లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. మీకేమైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఏదైనా కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.